పవన్ కళ్యాణ్ గారు పవిత్రమైన తిరుమల లడ్డు గురించి, హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక యాక్టివిస్ట్ ఉన్నాడు, అమీర్. అతనికి మటన్ షాప్ గుర్తుకొస్తుంది. మీకు అర్థమైంది కదా? పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే, తిరుమల లడ్డు అపవిత్రమైందని మాట్లాడుతుంటే, అలా అపవిత్రం చేసిన వాళ్ళని వదిలిపెట్టమని మాట్లాడుతుంటే, సో ఈ అమీర్కి మటన్ షాప్ గుర్తుకొచ్చింది. సో మటన్ షాపు, చికెన్ షాపులు ఇవన్నీ ఆయనకు గుర్తుకొస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళ వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నది. సో 150 సీట్లు పైగా వచ్చిన అతను 11 సీట్లకి పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోవడానికి కారణం ఇలాంటి వాళ్లే కదా. సో ఇలాగే కంటిన్యూ చేస్తే రేపు అన్న రోజు సో ఎంతమంది ఓటేస్తారు? ఆయన తిరుమల లడ్డు గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడటం ఏంటి, మటన్ షాపు గురించి ఈయనకి గుర్తు రావటం ఏంటి? ఒకసారి ఆలోచించండి.